నమస్కారం అండి అందరికీ. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చింతాకు చట్నీ అండి. చింతాకు ఐరన్ దొరుకుతుంది, మోకాళ్ళకి చాలా మంచిది. చింత చిగురు చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్గా. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి చూపిస్తుంది. చిన్న బౌల్ నిండా చింత చిగురు, 2 వంకాయలు, ఇవి తాలింపుకి కావాల్సినవి, పల్లీలు, అలాగే ఒక 12-13 దాకా ఎండుమిర్చి ఉంటాయి, 1 స్పూన్ సాల్ట్, చిన్నది ఒకటి ఆనియన్, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. ఇంత స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆ కడాయి కాగే లోపల వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వంకాయలు కట్ చేసుకున్నాము. చిన్నగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా వేగుతాయి, లేకపోతే సరిగ్గా ఫ్రై కావు. అలా వేస్తే వంకాయ మళ్ళీ పచ్చివాసన వస్తుంది. ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. చింత చిగురులోకి వంకాయ వేసినామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ. చింత చిగురు అంటే ఎక్కువ పులుపు అనిపిస్తుంది కదా, కొంచెం వంకాయలు 2 పల్లీలు వేసినామంటే చాలా బాగుంటుంది చట్నీ. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే. ఇప్పుడు దాకా ఎవరు ఇలా ట్రై చేయలేదు, చాలా మంది చూస్తున్నాను నేను. ఇట్లా వంకాయలు వేసి చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కడాయి కాగిపోయింది, పల్లీలు వేయించుకుందాం ఫస్ట్. పల్లీలు కొంచెం దూరం వేగినాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దాం అందులోకి. ఇంత మాత్రం వేగితే చాలు. పల్లీలు మిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు వంకాయలు వేయించుకుందాం. ఆయిల్లోకి వంకాయలు వేసినామంటే ఎక్కువ చిట్పటా ఉంటాయి కదా. ఫస్ట్ వంకాయలు వేసేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఒక్క చిట్టుకుడు సాల్ట్ వేసి మూత పెడదాం, కొంచెం తొందరగా మగ్గుతాయి వంకాయలు. వంకాయ మగ్గిపోయిందని మూత తీసి చూద్దాం. ఇప్పుడు సగం మగ్గిపోయింది, ఇంక మాత్రం మగ్గిపోతే చాలు. ఇప్పుడు చిగురు వేసేద్దాం ఇందులోకి. చింత చిగురు చాలా మంచిదండి. ఈ కాలం వస్తుంది కదా, వచ్చినప్పుడు కనీసం వారంలో 2 సార్లు అయినా తీసుకొని ఇట్లా పప్పు ఒకసారి చట్నీ ఒకసారి చేసుకొని తింటే మంచిది. మన గోంగూర ఎట్లో చింత చిగురు కూడా అలాగే బాగా ఐరన్ దొరుకుతుంది. ఇంత మాత్రం వేయించితే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇక చల్లారిన తర్వాత మిక్సీకి వేసేద్దాం. చల్లారిపోయిందండి. ఇవి చింత చిగురు వంకాయలు వేయించినాం కదా. ఇప్పుడు చట్నీ వేసేద్దాము. ఫస్ట్ మిర్చి ఆడిచ్చేసి సాల్ట్ వేసేద్దాం. అట్లే
పొంగల్ ఉందా? మిర్చి సగం మెదిగిపోయింది. ఇప్పుడు పల్లీలు వేసేద్దాము. పల్లి మిర్చి వేసినాం కదండి, మెదిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి చింత చిగురు, ఈ వంకాయ ఇవన్నీ వేసేద్దాము. కొద్ది వాటర్ వేసి వేద్దాము. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒకటి, ఆనియన్ కూడా ఇందులోనే వేసేద్దాము. ఆనియన్ వేసి కొంచెం మెరిగిపోయిందండి. చాలా ఇంత మటుకు మెదిగితే దీనికి తాళింపు పెట్టేద్దాము. కడాయికి ఆగిపోయింది, ఆయిల్ వేద్దాం. దీంట్లో కొద్దిగా 1/2 స్పూన్ ఆవాల జీలకర్ర, దీంట్లో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఆనియన్, కరివేపాకు, కస్తూరి మేతి అన్ని వేసేస్తున్నాయి ఇందులోనే. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం కస్తూరి మేతి అన్ని వేసేస్తున్న తాలింపులో. తాలింపు వేగిపోయింది, దీంట్లోనే చట్నీ వేసేద్దాం. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేద్దాం. ఇది అయిపోయిందండి చింత చిగురు చట్నీ. ఇట్లే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలాగే ట్రై చేసి బాగా నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తప్పకుండా ఇలాగే ట్రై చేయండి, బాగుంటుంది.